ఏమండి భక్తి కలిగి ఉండటం వల్ల కలిగే మేలులేంటో బైబిల్ చదువుతున్నప్పుడు సొలొమోను గారు రాస్తుంటారు. మొదటగా సామెతల గ్రంథం 1:7 అంటాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము అంటాడు. అదే సొలొమోను గారు 9వ అధ్యాయం 10వ వచనానికి వచ్చేటప్పటికి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలము అన్నాడు. ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ ద బిగినింగ్ ఆఫ్ విజ్డమ్ అంటాడు ఆయన. అంటే దేవుని యందు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానం. అంటే ఏ జ్ఞానం? లోక సంబంధమైన జ్ఞానం కాదు, దైవ సంబంధమైన జ్ఞానం. అప్పుడు మీరు అనొచ్చు, ఏమండి ఆ జ్ఞానం ఉంటే నాకు ఏంటండి కలిసి వచ్చేది అంటే, ఆ జ్ఞానం ఉంటే ఎలా ఉంటుందో చెప్పమంటావా? ఆ జ్ఞానం ఉంటే జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకొనును అన్నాడు. అంటే నీ భర్తను, నీ పిల్లలను, కంప్లీట్గా నీ ఇంటిని కట్టుకోగలగాలి అని అంటే నీకు జ్ఞానం ఉండాలి. ఆ జ్ఞానం నీకు రావాలి అని అంటే దేవుడి పట్ల ఏముండాలి నీకు? భయభక్తి. మళ్ళా చెప్తున్నాను, లోకంలో బాగా చదువుకుని కూడా భార్య భర్తలు కలిసి కాపురం చేయలేని రోజులు ఈ రోజులు, అవునా కదా మీరు చెప్పండి? లోకంలో బాగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకొని కూడా విడాకుల పేరుతో విడిపోతున్న రోజుల్లో మనం ఉంటున్నామండి ఈరోజు. కారణం ఏంటంటే వాళ్ళ జ్ఞానం అనుకుంటున్నారు. అది కాదు జ్ఞానం, ఇది జ్ఞానవంతురాలు తన ఇల్లు ఏం చేస్తుంది? కట్టుకుంటుంది. తన ఇల్లు ఓడబెరుక్కుంటుందనంటే జ్ఞానం లేనిదని అర్థం. ఏ జ్ఞానం లేనిది? దేవుని జ్ఞానం లేనిది. దేవుడు అంటే భయభక్తులు లేనిది.